హలో గైస్, అందరికీ నమస్తే అండి. ఈరోజు యూనివర్స్ మీతో ఏం చెప్పాలి అనుకుంటున్నారు? మీ గురించి కావచ్చు, మీ పర్సన్ గురించి కావచ్చు. సో, ఈరోజు మీకోసం ఎలాంటి మెసేజెస్ ఉండబోతున్నాయి యూనివర్స్ నుంచి చూద్దాం. ఫ్రెండ్స్ అందరూ లైక్ చేయండి అండ్ అలాగే క్లైమ్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయని వారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలాగే మీ సిచ్యువేషన్‌కి తగ్గ మీకు పర్సనల్‌గా రీడింగ్ కావాలి అనుకుంటే వాట్సాప్ మెసేజ్ చేయండి. పే రీడింగ్ ఉంటుంది. అలాగే ఈ వీడియో వచ్చేసి ఎవరైనా చూడొచ్చు. పెళ్ళైన వారు, పెళ్లి కానివారు. మీరు మీ లైఫ్‌లో ఎలాంటి రిలేషన్‌షిప్‌తో అయినా డీల్ అవుతూ ఉండొచ్చు. హ్యాపీగా మీరు రీడింగ్ అయితే చూసుకోండి. ఓకేనా? అండ్ అలాగే ఇది జనరల్ రీడింగ్ అండి. సో, మ్యాచ్ అయిన మెసేజ్ మాత్రమే మీరు తీసుకోండి. ఓకేనా? సో, మీకు క్లారిటీగా కావాలి అనుకుంటే పర్సనల్ రీడింగ్స్ మీరు బుక్ చేసుకోవచ్చు. ఓకేనా? మరి యూనివర్స్ ఈరోజు ఎలాంటి మెసేజెస్ తీసుకొచ్చారో చూద్దాం. గ్రాటిట్యూడ్ యూనివర్స్, గ్రాటిట్యూడ్. ఈరోజు మా వ్యూస్ కోసం ఎలాంటి మెసేజెస్ ఉండబోతున్నాయో తెలియజేయండి. చాలామంది లైక్ చేయట్లేదండి. ప్లీజ్ లైక్ చేయండి. అండ్ అలాగే వీడియోని మీరు హైప్ చేయండి. సో, ఇంకా వేరే వారికి కూడా చేరుతుంది ఈ మెసేజ్. అండ్ వారికి కూడా హెల్ప్ అయ్యే ఛాన్సెస్ అనేది ఉంటుందన్నమాట. సో, కాబట్టి రివీల్ ఏదో నిజం లాంటిది బయటకు రాబోతుంది. మీకు సంబంధించా లేదా మీ పర్సన్‌కి సంబంధించా చూద్దాం. రిఫ్లెక్షన్, అన్వర్తి, డిస్హానెస్ట్, కన్ఫ్యూషన్, unsatisfied business, irreplaceable, regret. ఓకే, బాటమ్ ఆఫ్ ద డెక్ వచ్చి ఇక్కడ ఇన్సప్రెసిబుల్ వచ్చిందండి. సో, వీటిని మనం క్లారిఫికేషన్ చేసుకుంటూ మాట్లాడుకుందాం. రివీవల్ కార్డ్కి క్లారిఫికేషన్ యూనివర్స్. గ్రాటిట్యూడ్ యూనివర్స్, గ్రాటిట్యూడ్. ప్లీజ్ ఏంజల్స్ గైడ్ చేయండి. ఈరోజు మా వ్యూస్ కోసం ఎలాంటి మెసేజెస్ ఉండబోతున్నాయి? ప్లీజ్ గైడ్ మీ. టెన్ ఆఫ్ కప్స్ అండి. ఫ్యామిలీకి సంబంధించిన విషయం ఏదో బయటకు రాబోతుంది. ఎయిట్ ఆఫ్ కప్స్, కింగ్ ఆఫ్ పెంటికల్స్. ఇక్కడ మీ లైఫ్లో ఉన్న, మీ పర్సన్ లైఫ్లో ఉన్న ఈ పర్సన్ని దాటి మీరు బయటకు వెళ్ళలేరు. మీ పర్సన్ కూడా తనని దాటి మీ లైఫ్లో రాలేరు. ఓకేనా? యాక్చువల్గా ఇక్కడ మీరిద్దరూ కలిసి ఒక సామ్రాజ్యాన్ని నిర్మించుకోవాలి. మేబీ మీ కళలు అనేది చాలా పెద్దగా ఉన్నాయండి మీకు, మీ పర్సన్కి సంబంధించి. ఓకే, ఇలా పెళ్లి చేసుకుందాము, తర్వాత ఇలా ఫ్యూచర్ అనేది ఉంటుంది, ఇలా మీరు చాలామంది మాట్లాడుకొని ఉండొచ్చు. కొంతమంది మ్యారీడ్ కపుల్ కూడా కనిపిస్తున్నారు ఇక్కడ. కానీ ఒకవేళ మ్యారీడ్ కపుల్ అయి ఉంటే మీ లైఫ్లో మీరు హ్యాపీగా లేరు. మీరు కోరుకున్న లవ్ అనేది మీకు దక్కట్లేదు మ్యారీడ్ లైఫ్లో. మిమ్మల్ని వారు అర్థం చేసుకోవట్లేదు. మీరు ఎప్పుడు ఇస్తూనే ఉండడం. అపోజిట్ పర్సన్ మీ లైఫ్లో ఉన్నవారు ఏం చేస్తున్నారంటే తీసుకుంటున్నారు, కానీ దానికి మేబీ చిన్న థ్యాంక్స్ అన్నా లేదా నా కోసం చేశారు అనేది ఆ కృతజ్ఞత వారికి లేదు. గ్రాటిట్యూడ్ అనేది వారికి చూపించట్లేదన్నమాట. వారు ఇంకా ఈగోకి వెళ్తున్నారు. ఎంత ఇచ్చినప్పటికీ ఇంకా ఈగోకి వెళ్ళడం. ఇంకా వారు ఎక్స్పెక్టేషన్ పెట్టుకోవడమే తప్ప తిరిగి కనీసం ఒక థ్యాంక్స్ అని చెప్పడం కానివ్వండి, లేదా ప్రేమగా మాట్లాడడం కానివ్వండి, ఏమీ జరగట్లేదు. సో, ఆ లైఫ్లో మీరు విసిగిపోయారండి. మీరు మీ మనసులో ఏ పర్సన్ అయితే ఉన్నారో వారితో మీరు మీకు ఈ విధంగా లైఫ్ అనేది ఉండాలి అన్నట్టుగా మీరు కలలుగానే ఉన్నారు కదా, దానికి పూర్తిగా ఆపోజిట్ అనేది మీ లైఫ్ ఉందన్నమాట ప్రజెంట్. అది మీరు చాలామంది తట్టుకోలేకపోతున్నారు అనేది చూపిస్తుంది. సో, దానికి సంబంధించిన విషయం ఏదో ట్రూత్ లాంటిది బయటకు రాబోతుందన్నమాట. రివీల్ అవ్వబోతుంది అన్నట్టుగా చూపిస్తుంది. ఫ్యామిలీకి సంబంధించిన విషయం, లేదా మీరు లవర్సే ఉంటే మేబీ పర్సన్ తను నిజంగానే మిమ్మల్ని మ్యారేజ్ చేసుకుంటా అని పర్సన్ చెప్పారా? లేదా కావాలని కొన్ని ఎక్స్‌పెక్టేషన్ పెట్టుకొని పర్సన్ ఆ మాట అన్నారా?
ఏదో మీకు నిజం లాంటిది తెలుస్తుందనమాట. అప్పుడు మీరేమనుకుంటారంటే, ఇలాంటి వారి కోసం ఇంత కష్టపడ్డానా నేను? ఇలాంటి వారి కోసం నన్ను నేను తక్కువ చేసుకున్నానా? నా సెల్ఫ్ రెస్పెక్ట్‌ని పొడగొట్టుకున్నాను. వీరి కోసం నేను చాలా మందిని దూరం చేసుకున్నాను. వీరిని మించిన వారిని గూడా దూరం చేసుకున్నాను. చాలా పొడగొట్టుకున్నాను నా లైఫ్‌లో అనేది అలాంటి నిజం ఏదో మీ కళ్ళ ముందుకి రాబోతుంది. 24 అవర్స్ కావచ్చు, 48 అవర్స్ లోపల గూడా కావచ్చు. ఓకే. చాలా నిజాలైతే బయటకు రాబోతున్నాయండి. ఓకే. ఎవరో ఉన్నారు మీ పర్సన్ లైఫ్‌లో. ఈ పర్సన్ వారిని దాటి రాని పరిస్థితిలో తను గూడా ఉన్నారు. సో, కాబట్టి గూడా ఈ పర్సన్ తన ప్రవర్తన ఈ విధంగా ఉండి ఉంటుందనమాట. తీసుకొని వెళ్ళిపోవడం లాంటిది. తర్వాత ఏమైంది ఇలా ఎందుకు ప్రవర్తిస్తున్నారంటే చేతులెత్తేయడం లాంటిది. నా వల్ల కాదు. నేను ఏమి చేయలేకపోతున్నాను అని గూడా ఈ పర్సన్ మాట్లాడడం జరుగుతుందనమాట. రిఫ్లెక్షన్ కార్డ్‌కి క్లారిఫికేషన్. కింగ్ ఆఫ్ కప్స్. వన్ మోర్ కార్డ్ యూనివర్స్. క్వీన్ ఆఫ్ పెంటికల్స్ అండి. ఇక్కడ మీ పర్సన్ కింగ్ అయితే మీరు క్వీన్ అన్నమాట. మీ పర్సన్‌లో ఎంత పౌరుషం ఉంటుందో, ఎంత కోపం, ఎంత ఈగో, ఎంత యాటిట్యూడ్ అనేది ఉంటుందో, మీలో గూడా సేమ్ అలాగే ఉంటుందండి. నువ్వు తక్కువ కానప్పుడు నేనేమన్నా తక్కువనా అన్నట్టుగా సో, ఇద్దరు ఫైటింగ్‌కి సిద్ధంగా ఉంటారనమాట. మీరు తగ్గరు, ఇటు మీ పర్సన్ గూడా తగ్గరు. అలా చిన్న చిన్న దానికి ఎక్కువగా ఫైటింగ్ అనేది జరిగిపోతుంది. ప్రేమగా ఉంటే మాత్రం ఇక మిమ్మల్ని మించిన వారెవ్వరు ఉండరు. అంతగా ప్రేమని చూపించుకుంటారు. ఏదైనా విషయంలో ఆర్గ్యుమెంట్స్ వచ్చిందనుకోండి, మీలాగా ఎవరు గొడవ గూడా పడరనమాట. ఓకే. అలా తయారైపోతారు మీరు. ఇది నిజమా? కాదా? కామెంట్‌లో నాకు తెలియజేయండి ఫ్రెండ్స్. మీరిద్దరూ వైఫ్ అండ్ హస్బెండ్ అయి ఉంటారు. మేబీ పాస్ట్ లైఫ్‌లో మీరు వైఫ్ అండ్ హస్బెండ్‌గా ఉండే ఛాన్స్ అయితే ఉంటుంది. లేదా లవర్స్‌గా ఉండి విడిపోయిన వారు గూడా ఉంటారనమాట. మళ్ళీ ఈ జన్మలో మళ్ళీ కలిసిపోవడం. ఈ వ్యక్తి ఏమనుకుంటున్నారంటే నన్ను సరిగ్గా అర్థం చేసుకోవట్లేదు. నా బాధ అర్థం చేసుకోవట్లేదు. ప్రతిసారి నేనెందుకు తగ్గాలి? నన్ను నేను చాలా సార్లు తక్కువ చేసుకున్నాను. తన కోసం నన్ను నేను చాలా సార్లు తగ్గించుకున్నాను. చాలా పొడగొట్టుకున్నాను గూడా. అయినా సరే పర్సన్‌లో మార్పు అనేది రావట్లేదు. ఇక నా వల్ల కాదు అన్నట్టుగా మీరు గూడా అనుకుంటున్నారనమాట. ఏదో భయంలో ఉన్నారండి పర్సన్. తనకి క్లారిటీ అనేది రావట్లేదు. తనని మేబీ మోటివేషన్ చేసేవారు తన లైఫ్‌లో లేరు. అండ్ ఏదైనా విషయం గూడా ఈ పర్సన్ మాట్లాడాలి అంటే, ఇలాంటి విషయం తను ఎవరితో మాట్లాడాలి? మాట్లాడితే ఏదైనా తనకి క్లారిటీ వస్తుందేమో అంటే గూడా మాట్లాడేవాళ్ళు అండ్ తను నమ్మదగిన వ్యక్తులు గూడా తన లైఫ్‌లో లేరనమాట. అలా గూడా ఈ పర్సన్ చాలా కన్‌ఫ్యూజ్ అవుతున్నారండి. మీకు యానిమల్స్ అంటే చాలా ఇష్టమే ఉంటుందండి. వారికి ఫుడ్ పెట్టడం, వాటర్ ఇవ్వడము, పక్షులకి గూడా కావచ్చు. ఓకే. అలాంటి వర్క్ అంటే మీకు చాలా ఇష్టమనమాట. ఈ పర్సన్ అయితే తను చాలా కన్‌ఫ్యూజన్‌లో ఉన్నారు. తనకి ఎలాంటి విషయంలో గూడా క్లారిటీ అనేది రావట్లేదు. తను ఈ విషయం పట్ల మీ ఇద్దరికి సంబంధించిన రిలేషన్‌కి సంబంధించి ఎవరితో మాట్లాడాలో తనకు అర్థం కావట్లేదనమాట. ఏదైనా క్లారిటీ రావాలంటే తను ఎవరితోనో మాట్లాడాలి. కానీ తన లైఫ్ తను నమ్మదగిన వ్యక్తి గాని, లేదా తన బాధని అర్థం చేసుకునేవారు గాని ఎవరు లేరనమాట. ఏదైనా మాట్లాడాలి అనుకుంటే ఈ పర్సన్‌ని ఎవరైనా అపార్థం చేసుకుంటారేమో అనే భయం గూడా ఈ పర్సన్‌కి ఉంది. అన్వర్తి కార్డ్‌కి క్లారిఫికేషన్. ఓకే. ఇక్కడ అన్వర్తి వచ్చింది గదా! యూ ఆర్ ఏ బెటర్ పర్సన్ దెన్ ఐ యామ్. పర్సన్ మనసులో మీకు సంబంధించిన ఆలోచన ఎలా ఉందంటే, నాకంటే 1000 రెట్లు చాలా మంచివారివి అండ్ కరెక్ట్ లైఫ్ పార్ట్నర్‌కి ఎలా సూట్ అవ్వాలో అలాంటి పర్సన్ అనమాట మీరు. 100% ఆ గుణగణాలు, మీరు పంచే లవ్, కేరింగ్ కావచ్చు, సపోర్ట్ కావచ్చు, ఫినాన్షియల్‌గా హెల్ప్ కావచ్చు, ప్రతి ఒక్క సద్గుణాలనేది మీలో ఉన్నాయి. కానీ పర్సన్ మాత్రం నమ్మకంగా ఉండలేదు. అది పర్సన్‌కి అర్థమవుతుంది. తన మైండ్‌లో ఆ ఆలోచన ఉంది. తను బయట చూపించట్లేదు. బయట చెప్పట్లేదండి. కానీ
తన మనసుకి అన్నీ తెలుసు. తన వైపు తప్పుందని, సో తనే చేతులెత్తేసానని, మిమ్మల్ని అనవసరంగా రిస్క్‌లో పడేసానని, నమ్మకంగా తను ప్రవర్తించలేదని, మీ వెనకాల తను చాలా గాసిప్స్ అనేది కూడా కొంతమంది మాట్లాడి ఉండొచ్చు. కొంతమంది మీకు నమ్మక ద్రోహం చేసి, మీ గురించి వేరే వారి దగ్గర ఏదైనా మాట్లాడడం లాంటిదండి. ఓకే. గాసిప్స్ లాంటిది ఏదో చేశారు ఈ పర్సన్. నమ్మకంగా కూడా ఈ పర్సన్ ఉండలేదు. అండ్ అలాగే చాలా సీక్రెట్స్ అనేది కూడా ఈ పర్సన్ మెయింటైన్ చేసి ఉంటారనమాట. అన్నిటికీ తను చాలా రిగ్రెట్‌గా ఫీల్ అవుతున్నారు. నా లైఫ్‌లో బెటర్ పర్సన్ ఎవరైనా వచ్చారా? ఎవరైనా ఉన్నారా అంటే కేవలం అది మీరు ఒక్కరు మాత్రమే అన్నట్టుగా ఈ పర్సన్ తన మనసులో అది ఒక స్టాచ్యూ లాగా అది ఉందన్నమాట. అతుక్కుపోయిందన్నమాట. కానీ బయట మాత్రం ఈ పర్సన్ స్టబర్న్‌గా ఉండిపోవడము అండ్ ఎలాంటి విషయాలు కూడా మీతో చెప్పకపోవడము, తన మనసులో మీ గురించి తను ఏం ఫీల్ అవుతున్నారు అనేది పర్సన్ చెప్పలేకపోతున్నారన్నమాట. సైలెన్స్ అనేది పర్సన్ ఎక్కువగా మెయింటైన్ చేస్తా ఉంటారు. అండ్ అలాగే మీరు చాలా కష్టపడే వ్యక్తి. తన గురించి కష్టపడడంలోనూ, మీ గురించి మీరు కష్టపడడంలోనూ, మీరు దేనికి వెనకాడరనమాట. నాకిది కావాలంటే మీరు నైటంతా నిద్రపోకుండా గూడా చేసి పెడతారనమాట. అలాంటి పర్సన్ అంత నమ్మదగిన వ్యక్తి గూడా మీరు. అంత సపోర్ట్ ఇస్తారు. అంత నమ్మకమైన వ్యక్తి గూడా. సో, కాబట్టి ఈ పర్సన్ మైండ్‌లో మీరు ఒక బంగారం లాగుందండి. ఓకే. మేల్ ఆర్ ఫీమేల్ అండి ఎవరైనా ఉండొచ్చు. ఎంతో మందిని చూసాను కానీ, నీలాగా నమ్మదగిన వ్యక్తిని నేనెక్కడ చూడలేదు అని పర్సన్ అనుకుంటున్నారనమాట. డిస్‌హానెస్టీ. హానెస్ట్‌గా లేరు. చూడండి ఎలా పడుకొని బాధపడుతున్నారో చూడండి. ఇప్పుడెలా ఉంది తన పరిస్థితి అంటే, తను ఆల్రెడీ ఎప్పుడో చచ్చిపోయారు. తను చేసిన మోసాలకి, తను చేసిన అన్యాయాలకి మీకు తను నమ్మించిన విధంగా అన్నిటికి తను ప్రాయశ్చిత్తం పడుతున్నారనమాట. సో, తను ఏం చెప్పాలి అని ఉందంటే తనకి, ఆల్రెడీ చచ్చిపోయాను ఎప్పుడో. కేవలం ఈ శరీరం మాత్రమే ఉంది గానీ, మనసు ఎప్పుడో చచ్చిపోయింది. అంత నమ్మక ద్రోహం చేశాను నిన్ను అని పర్సన్ ఆ పెయిన్ అనేది ఉంది తన మనసులో. డిస్‌హానెస్ట్ కార్డ్‌కి క్లారిఫికేషన్. చూద్దామండి ఎలాంటి కార్డ్ క్లారిఫికేషన్ చేస్తుందో. ఇక్కడ సోల్‌మేట్ కనెక్షన్ అనేది ఎక్కువగా చూపిస్తుంది. అండ్ వైఫ్ అండ్ హస్బెండ్ ఎక్సెట్రా మ్యాటర్ రిలేషన్, లవర్స్ ఎవరైనా చూడొచ్చు. రీడింగ్ అయితే ఓకేనా? పర్సన్‌కి మీ దగ్గరికి రావాలని ఉంది. తను ఆల్రెడీ జీవితంలో ఒంటరితనం అనేది పర్సన్ చాలా ఫేస్ చేస్తున్నారండి. చాలా దీర్ఘంగా ఈ పర్సన్ మీ గురించి తను థింక్ చేస్తున్నారు. ద చారియట్ వచ్చేసి పర్సన్‌కి మీ దగ్గరికి రావాలి, మీతో మాట్లాడాలి, మీతో మంచి రొమాంటిక్ టైమ్ అనేది పర్సన్ స్పెండ్ చేయాలి. ప్రతి ఆలోచన ఈ పర్సన్ మైండ్‌లో ఒక అగ్ని పర్వతంలాగా రగులుతుంది. కానీ భయపడుతున్నారు. చాలా బాధలో ఉన్నారనమాట. తన మనసనేది ముక్కలు ముక్కలు అయిపోతుందనమాట. అంత బాధ ఈ పర్సన్‌కి అనిపిస్తుంది. సో, ఏం చేయాలో అర్థం కావట్లేదు. అండ్ ఈ పర్సన్ తనని తను శిక్షించుకుంటున్నారండి. ఏదో విషయంగా ఈ పర్సన్ బయట పడట్లేదు కానీ, తనని తను ఏదో విషయంగా తను శిక్షించుకున్నారనమాట తను. చేసిన దానికి ఇది అనుభవించాలి అన్నట్టుగా తనని తనే ఏదో రిస్క్‌లో పడేసుకుంటున్నారు ఈ పర్సన్. సరైన జీవితమే లేనప్పుడు ఇంకా ఎందుకు అన్నట్టుగా ఈ పర్సన్ ఆ విధంగా ఆలోచిస్తున్నారు తను. అంత బాధలో ఉన్నారనమాట తను. సో, చాలా రిగ్రెట్ ఫీలింగ్ అయితే ఉందండి ఈ పర్సన్‌కి. సోల్‌మేట్ కనెక్షన్ చూపిస్తుంది ఇద్దరిది. సో, చాలా బాధపడుతున్నారు ఈ పర్సన్. అండ్ ఈ పర్సన్ తన లైఫ్‌లో తను చాలా కష్టపడుతున్నారండి. తన గురించి తను ఆలోచించుకోలేనట్టుగా తనని తను చాలా బిజీగా ఉంచుకుంటున్నారు ఈ పర్సన్. ఓకే. ఎప్పుడు వర్క్ అనుకుంటే ఈ పర్సన్ లేనిపోని వర్క్స్ అన్నీ క్రియేట్ చేసుకొని తన లైఫ్‌లో తను బిజీగా ఉండడానికి ట్రై చేస్తున్నారనమాట. కన్‌ఫ్యూజన్ కార్డ్‌కి క్లారిఫికేషన్. అండ్ ఇక్కడ కింగ్ ఆఫ్ వ్యాండ్స్ అండ్ నైట్ ఆఫ్ సోర్డ్స్ అండి.
మేషం, సింహం, ధనుస్సు అండ్ మిథునం, తుల, కుంభరాశి పర్సన్ కూడా మీ గురించి వారు చాలా ఆలోచిస్తున్నారండి. ఏదో విషయంగా మేబీ ప్యాషనేట్ న్యూ బిగినింగ్ చేయాలి అనే పర్సన్కి ఉంది. అండ్ తన మైండ్ అంతా మేబీ బాడీ ప్రజెంట్, మైండ్ ఆబ్సెంట్, అలాంటి పరిస్థితులు ఈ పర్సన్ ఉన్నారు. నేనే కదా ఈ పర్సన్ని దూరం పెట్టాను, నేనే కదా వద్దనుకున్నాను, కానీ పర్సన్ ఎందుకు పదే పదే గుర్తుకొస్తున్నారు, ఎందుకు నాకు ఈ శిక్ష ఎందుకు, ప్రతిసారి నేనే వద్దనుకొని మళ్ళీ నేనే ఎందుకు బాధపడడం జరుగుతుంది, అసలు ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు. ఈ పర్సన్ దగ్గరికి వెళ్ళి మాట్లాడితే తను ఏదైనా క్లారిటీ ఇస్తారా, మా ఇద్దరి మధ్యలో ఉన్న బంధం గురించి తనకి ఏదైనా అర్థం అవుతుందా, తనకి కూడా అలాగే ఉందా, తనకేమనిపిస్తుంది అని పర్సన్కి మేబీ మీ దగ్గరికి వచ్చి తను ఏదో క్లారిటీ అనేది తీసుకోవాలి అని పర్సన్ అనుకుంటున్నారండి. చాలా ఫాస్ట్ నిర్ణయం ఏదో తీసుకుని రావాలి అని పర్సన్ అనుకుంటున్నారనమాట. అండ్ అలాగే ఈ పర్సన్ కొంతమందికి ఏదో మీతో గొడవ పడడానికి కూడా తను సిద్ధంగా ఉన్నారండి. ఏదో విషయంగా మీరు మళ్ళీ వేరేగా అనుకోవద్దు. తనకి ఏదో విషయంగా మీ మీద కోపం కూడా ఉంది. మనం నిజం మాట్లాడుకోవాలి. ఓకే, కాబట్టి ఈ పర్సన్ మళ్ళీ మీకు అప్రోచ్ అవ్వాలనుకుంటున్నారు కొంతమందికి. సో ఈ పర్సన్కి మీ మీద ఏదో కోపం కూడా చూపిస్తుంది. కాబట్టి ఈ పర్సన్ ఏదో ఫైటింగ్కి తను సిద్ధంగా ఉన్నారు అన్నట్టుగా ఏదో ఫైటింగ్ కోసం ఈ పర్సన్ మిమ్మల్ని అప్రోచ్ అవ్వబోతున్నారండి. కాబట్టి మేబీ మీ ఇద్దరి మధ్యలో ఏం జరిగిందో, సో కాబట్టి మీరు ఈ వీడియో ముందే చూసుకుంటారు కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ఓకే, మీకు ఏదో నమ్మక ద్రోహం కూడా జరిగి ఉంటుంది ఈ పర్సన్ పట్ల. ఓకే, తన వైపు తప్పు ఉన్నా మీదే తప్పు అని ఈ పర్సన్ మళ్ళీ మీతో తను మైండ్ గేమ్ ఆడే ఛాన్స్ కూడా కొంతమందికి ఉంటుందన్నమాట. ఓకే, అన్ఫినాన్స్డ్ బిజినెస్ కార్డ్కి క్లారిఫికేషన్. అన్ఫినిష్డ్ బిజినెస్ కార్డ్కి క్లారిఫికేషన్ యూనివర్స్. ఇద్దరు నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉండొచ్చు మీరు మీ పర్సన్. మీ లైఫ్లో ఏదో టవర్ అనేది పడబోతుంది. ఈ టవర్ మీద నుంచి ఇద్దరు కింద పడిపోతున్నారు. ఓకే, అంటే ఇక్కడ ఏం జరిగిందంటే నాకు వస్తున్న మెసేజ్ ప్రకారం మీ పర్సన్ ఎవరైతే ఉన్నారో వారు మిమ్మల్ని కింద పడేయాలి అని అనుకున్నారు, పడేశారు కూడా. ఓకే, కానీ తనకు తెలియని విషయం ఏంటిదంటే ఇక్కడ మిమ్మల్ని కింద పడేయగానే ఇక్కడ ఉరుములు మెరుపులు రాగానే ఈ పర్సన్ ఆ భయానికి తను కూడా కింద పడిపోయారనమాట, పడిపోతున్నారు. ఓకే, కింద ఫస్ట్ మీరు పడిపోతున్నారు, మీ వెనుకలు ఈ పర్సన్ కూడా వస్తున్నారనమాట. అంటే ఇక్కడ దీని మీనింగ్ ఏంటిదంటే మీ పర్సన్ ఒకవేళ మిమ్మల్ని తను మోసం చేసి ఉంటే తన లైఫ్లో ఏదో ఒకటి సిచ్యువేషన్స్ అనేది క్రియేట్ అయ్యి తను కూడా సేమ్ అదే విధంగా మోసపోయేటట్టుగా యూనివర్స్ తనకి బుద్ధి చెప్తారు. తను మారాలి కదా, తనకి తెలియాలి కదా ఒకరిని మోసం చేస్తే దానికి ప్రతిఫలం అనేది ఎలా ఉంటుంది అనేది తనకి తెలియాలి కదా. అందుకని యూనివర్స్ తనకి బుద్ధి చెప్తున్నారనమాట. అంటే తలదనేవాడు ఉంటే వాడిని తనేవాడు ఇంకొకడు ఉంటాడు కదా, అలా మీ పర్సన్ మిమ్మల్ని అలా చేస్తే మీ పర్సన్ యూనివర్స్ అలా బుద్ధి చెప్తున్నారనమాట ఇక్కడ. ఓకే, మేబీ మీరు లెస్ కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్నారా, నో కాంటాక్ట్ సిచ్యువేషనా, వాట్ ఎవర్. పర్సన్ గురించి మీరు చాలా చేశారండి. మీ మనసులో మీ హార్ట్ మోయలేనంత బాధని మీరు మోస్తూ ఉండొచ్చు. ఎవరితో కూడా చెప్పుకోలేక, చెప్పుకుంటే కూడా వీరు తెరుస్తారా ఏంటిది అన్నట్టుగా మీలో మీరే బాధపడతా ఉండొచ్చు అన్నమాట. లాస్ట్ వరకు చూద్దాం మేబీ కాంటాక్ట్ వస్తుందా లేదా ఈ పర్సన్ వైపు నుంచి అని. అండ్ అలాగే ఈ పర్సన్తో మీరు మాట్లాడకపోతే కూడా ఒకరిని మోసం చేస్తే దానికి ప్రతిఫలం ఎలా ఉంటుంది అనేది కొంతమందికి అయితే అర్థమై ఉంటుంది, కొంతమందికి అర్థం అవ్వబోతుంది కూడా. సో ఎందుకంటే ఇక్కడ టవర్ వచ్చింది కదా, సో మీ పర్సన్లో ట్రాన్స్ఫర్మేషన్ జరుగుతుంది కాబట్టి ఇక్కడ 7 ఆఫ్ పెంటికల్స్ వచ్చిందనమాట. ఆ రోజు ఇలా చేశాను అలా చేశాను అన్నట్టుగా ఈ పర్సన్ మైండ్లో చాలా ఆలోచనలు రన్ అవుతాయి. మీకు సంబంధించిన విషయాలలో తన మైండ్ అనేది తనని తినేస్తుందండి పర్సన్కి. ఓకే, అంతగా ఆలోచిస్తున్నారు ఈ పర్సన్. ఇర్రిప్లేసబుల్ కార్డ్కి క్లారిఫికేషన్ యూనివర్స్.
ద వరల్డ్ బ్యూటిఫుల్. చాలామంది మీరు నిద్రపోవడానికి ఎక్కువగా ఇష్టపడతా ఉండొచ్చండి. ఎక్కువగా ఇష్టపడతా ఉండొచ్చు. వీడియో ఎవరైతే చూస్తున్నారో మీకు ఊరికనే ఎక్కువగా నిద్ర వస్తూ ఉంటుంది. అవునా? కాదా? నాకు కామెంట్‌లో తెలియజేయండి. ఓకే. మీ మనసు అనేది ఎప్పుడు మేబీ ప్రశాంతంగా ఉండట్లేదు. ఎప్పుడు నిద్రపోవాలి లేదా మత్తుగా ఉండడము ఎప్పుడు అలా మీకు ఉండి ఉంటే మేబీ ఇప్పటి నుంచి మీరు చాలా ఫ్రెష్‌గా, చాలా ప్రశాంతంగా, చాలా హాయిగా ఉంటారనమాట. అంటే మీ లైఫ్‌లో ఏదో నెగటివిటీ అనేది ఎండ్ అయిపోతుందనమాట. ఓకే. మీరు అనుభవించిన దానికి మీరు ఏదైతే బాధపడ్డారో దానికి ఇప్పుడు పూర్తిగా కొంచెం మనశ్శాంతి అనేది మీ లైఫ్‌లో రాబోతుందనమాట. సో, అలాగే మీ పర్సన్ కూడా మనది జన్మ జన్మల బంధం అన్నట్టుగా కూడా ఈ పర్సన్ మళ్ళీ మీ లైఫ్‌లో రాబోతున్నారు. ఓకే. న్యూ లైఫ్ స్టార్ట్ అవుతుంది. రీయూనియన్ ఉంటుంది. అండ్ ఇక్కడ ద వరల్డ్ వచ్చింది కదా! చాలామంది మీరు చాలా బ్యూటిఫుల్‌గా రెడీ అవ్వడము అండ్ న్యూ హౌస్ ఏదో మీరు సేల్ చేయడము, ప్రాపర్టీ అనేసి ఏదైనా వెహికల్ ఆర్ ఏదైనా గోల్డ్ లాంటిది, అలాంటిది కూడా ఏదో పర్చేస్ చేయడం లాంటిది ఏదో చూపిస్తుందండి. ఓకే. మీరు న్యూ లుక్‌తో కనిపిస్తారు. అండ్ చాలా బ్యూటిఫుల్‌గా ఉంటారనమాట. ఓకే. మీ పర్సన్ కూడా మేబీ మిమ్మల్ని ఇగ్నోర్ చేసిన పర్సన్ కూడా ఇక మీదట మీ మీద చాలా ప్రేమ చూపిస్తారు. మీరే ఒక ఏంజెల్ అన్నట్టుగా ఈ పర్సన్ ప్రవర్తించే ఛాన్స్ కూడా ఉంటుందనమాట. అండ్ మీకు నేమ్ అండ్ ఫేమ్ కూడా పెరుగుతుందండి. వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో మీకు నేమ్ అండ్ ఫేమ్ అనేది కూడా పెరగబోతుందనమాట. చాలా హ్యాపీగా ఉంటారు మీరు. ఒక స్టార్ లాగా మీ లైఫ్ అనేది ఉండబోతుందనమాట. ఓకే. మీరు ఇలా హ్యాపీగా చూడడము అండ్ మీ లైఫ్‌లో మీరు ఎంజాయ్ చేస్తూ ఉండడం, ఇదంతా చూసి కూడా ఈ పర్సన్ చాలా ఫాస్ట్‌గా మీకు కమ్యూనికేట్ చేయాలనుకుంటున్నారు. అండ్ కొంతమంది విషయానికొస్తే అనవసరంగా వదులుకున్నానేమో అన్నట్టుగా వారిలో వారే కొంచెం బాధగా అండ్ ఏదో పొడగొట్టుకున్నాను, ఆ విధంగా వారు ఉండే ఛాన్స్ అయితే ఉంటుంది. ద వరల్డ్ కార్డ్ వచ్చిందండి. చాలా బాగుంది కార్డ్ అయితే. సో, మీ లైఫ్‌లో ఏదో మిరాకిల్ లాంటిది జరగబోతుందండి. చాలా బావుంది. చూడండి ఇక్కడ ఫీమేల్ పర్సన్ తన చుట్టూ ఫ్లవర్స్‌తో ఒక వలయం లాంటిది ఉంది. ఓకే. బయట లేదు. సో, తను ఆ వలయంలో ఉంది కదా! అంటే తన లైఫ్ అనేది ఫ్రూట్‌ఫుల్‌గా ఎలాంటి టెన్షన్ లేకుండా నెగటివిటీ ఏదైతే ఉంటుందో అది బయట మాత్రమే ఉంటుందనమాట. తన చుట్టూ ఏంటిదంటే పెద్ద సముద్రం మేబీ అలలు లాంటిది వస్తుంది. కానీ తనని ఏమి చేయట్లేదు. ఈ వలయం ఏదైతే ఉంటుందో తనని కాపాడుతుందనమాట. ఓకే. అలాగే మీ జీవితంలో గూడా మీరు ప్రొటెక్ట్ చేయబడతారనమాట ఇక మీదట నుంచి. ఓకే. మీ మీద ఏదైనా నెగెటివ్ ఎనర్జీ ఉన్నా, ఏదున్నా అన్నిటిని మీరు మేబీ దేవుడి ఆశీర్వాదం అనేది మీ మీద ఉంటుంది. అండ్ వారు మిమ్మల్ని ప్రొటెక్ట్ చేస్తా ఉంటారు. లైఫ్ గూడా బ్యూటిఫుల్‌గా ఉండబోతుంది. మీరు కష్టపడిన దానికి ఇక్కడ మేబీ రిలేషన్‌షిప్ వైస్‌గా కావచ్చు, కెరియర్ వైస్‌గా కావచ్చు, మీ లైఫ్‌లో మీరు చాలా రెస్పాన్సిబిలిటీస్ ఫేస్ చేస్తా ఉండొచ్చు. ఫినాన్షియల్‌గా లోలో ఉండొచ్చు. అండ్ మీరు కష్టపడితేనే ఫ్యామిలీ అంతా హ్యాపీగా ఉండడం జరుగుతుంది. కాబట్టి ఇలా అన్నిటికి మీరు మంచి గుడ్ న్యూస్ ఏదో వినబోతున్నారనమాట. ఓకే. రీగ్రెట్ ఫీలింగ్ కార్డ్‌కి క్లారిఫికేషన్. ఫైవ్ ఆఫ్ కప్స్ అండి. అండ్ ఇక్కడ ఎయిట్ ఆఫ్ సోర్డ్స్. మీ పర్సన్ తను మాత్రం చాలా రీగ్రెట్‌గా ఫీల్ అవుతున్నారు. దాంట్లో ఎలాంటి డౌట్ అయితే లేదు. ఓకే. ఈ పర్సన్ మీకు పంపిస్తున్న సందేశం ఏమిటంటే, నేను నా లైఫ్‌లో ఏమి హ్యాపీగా లేను. నువ్వు అనుకుంటున్నావు నేను నా లైఫ్‌లో హ్యాపీగా ఉన్నాను అని. కానీ నా లైఫ్‌లో నేను హ్యాపీగా లేను. నాకు తెలుసు నా మనసు ఎంత ముక్కలైంది, ఎంత బాధపడుతుందో, ఎంత రీగ్రెట్‌గా నేను ఫీల్ అవుతున్నానో నాకు తెలుసు. అన్నట్టుగా ఈ పర్సన్ తనలో తనే కుమిలిపోతున్నారు. ఓకే. చాలా మిస్ అవుతున్నారు గూడా. ఫైవ్ ఆఫ్ కప్స్ వచ్చింది. చాలా మిస్ అవుతున్నారు. చూడండి తన వెనకాల ఇక్కడ కప్స్ అనేది ఇక్కడ 3 కప్స్ ఫుల్ ఉన్నాయి. 2 కప్స్ ఖాళీగా ఉన్నాయి. ఓకే. ఈ పర్సన్ లైఫ్‌లో ఉన్నవారి గురించి పర్సన్ ఆలోచించట్లేదండి. తన లైఫ్‌లో ఎవరు లేరు, మీరు లేరు. ఈ పర్సన్ చూడండి ఈ కప్స్ తన లైఫ్‌లో ఉన్నా గూడా వారి గురించి పర్సన్ ఆలోచిస్తున్నారా? వారిని పట్టుకున్నారా? లేదా తను వీటిని చూస్తున్నారా? ఏమి చేయట్లేదు. తను ఇటు దారి దిక్కు చూస్తున్నారు కదా! ఇటు ఏదో రూట్ అనేది ఉంది. ఓకే. ఒక బ్రిడ్జ్ ఉంది. అండ్ అటు ఏదో దారి అనేది ఉంది కదా! సో, ఆ దారి వైపు చూస్తున్నారనమాట. అంటే ఈ పర్సన్ మీరు లేరు కాబట్టి మీ గురించి పర్సన్ ఆలోచిస్తున్నారు. మీ గురించి పర్సన్ 24/7 చాలా రీగ్రెట్‌గా కూడా ఫీల్ అవుతున్నారనమాట.
స్టక్ అయిపోయారు. 24/7 ఆలోచిస్తున్నారు. తన లైఫ్‌లో ఏదో రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి కాబట్టి పర్సన్ ముందడుగు వేయలేకపోతున్నారు. ఒక అడుగు ముందుకేస్తే 4 అడుగులు ఈ పర్సన్ వెనక్కేస్తున్నారు. ఏమి తెలియని, ఏమి అర్థం కాని పరిస్థితిలో ఈ పర్సన్ ఉన్నారనమాట. ఓకే. ఇది ఈరోజు రీడింగ్ అండి. సో, మీ లైఫ్‌లో మిథునం, తుల, కుంభరాశి అండ్ మేషం, సింహం, ధనుసు రాశి కూడా ఉంది. కర్కాటకం, వృశ్చికం, మీనరాశి. కొన్ని సైన్స్ అయితే ఉన్నాయి. సైన్సే మీకు రెజొనేట్ అవ్వాలి అని ఏమీ లేదు. ఓకేనా? సో, అందరూ చూడొచ్చు. ఓకేనా? మ్యారీడ్, అన్‌మ్యారీడ్ ఎవరైనా చూడొచ్చండి. సో, లైక్ చేయని వారు ప్లీజ్ లైక్ చేయండి. అండ్ అలాగే ప్రతి ఒక్కరు క్లెయిమ్ చేసుకోండి. కొంచెం మీ గురించి మీరు కూడా ఆలోచించుకోండి. మీ మీద మీరు ఫోకస్ చేయండి అని చెప్తున్నారండి. ఓకే. ఈరోజు అన్ని రాశుల వరకు ఎలా ఉంది? మేషరాశి నుంచి మీనరాశి వరకు ఈరోజు ఎలా ఉందో చూద్దాం. మేషరాశి నుంచి మీనరాశి వరకు ఎలా ఉంది తెలియజేయండి. మేషరాశి వారు నైట్ ఆఫ్ సోర్డ్స్ అండి. మీరు ఎక్కడికైనా లాంగ్ డిస్టెన్స్ ట్రావెలింగ్ చేస్తారు మేషరాశి వారు. ఓకే. అండ్ మీ చుట్టూ అన్వాంటెడ్ థింగ్స్ ఉంటే అదంతా కట్ చేసుకుంటారనమాట. ఓకే. అండ్ వృషభ రాశి వారు 3 ఆఫ్ కప్స్ అండి. మీరు చాలా హ్యాపీగా ఉంటారు. రీయూనియన్ ఉంటుంది. ఫ్యామిలీతో కూడా గెట్ టుగెదర్ పార్టీస్, ఫ్రెండ్స్తో కూడా గెట్ టుగెదర్ పార్టీస్ అండ్ చాలా హ్యాపీగా ఉంటారు. అండ్ మిథున రాశి వారు ద హార్మిట్. మీకు హెల్త్ బాగోలేదంటే హెల్త్ క్యూర్ అయిపోతుంది. మీకు చాలా విషయాలు అనేది తెలుస్తాయి. అండ్ మీరు ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు, అలా మీకు చాలా విషయాలలో క్లారిటీ అనేది వస్తుందన్నమాట. కర్కాటక రాశి వారు మీరు ఏదో విషయంగా ధైర్యం చేయలేకపోతున్నారండి. లోపలే ఏదో బాధ అనేది ఉందన్నమాట మీకు. అండ్ పర్టికులర్గా ఎవరైనా పర్సన్ కూడా ఉండొచ్చు మీ లైఫ్లో. అండ్ సింహరాశి వారు పేజ్ ఆఫ్ కప్స్ అండి. చాలా హ్యాపీగా ఉంటారు. ఆడుకుంటూ పాడుకుంటూ లైఫ్ అనేది ఎంజాయ్ చేస్తూ ఉంటారనమాట ఈరోజు. అండ్ కన్యారాశి వారు నైట్ ఆఫ్ పెంటికల్స్ అండి. మనీ గురించి ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు. ఎక్కువగా ఈ విధంగా బతకాలి, మనీ ఇలా గెయిన్ చేయాలి అండ్ ఒక ఇల్లు కట్టుకోవాలి, అలాంటివి కళలు అనేది మీకు చాలా ఉంటాయి. ఓకే. కొంతమందికి డ్రీమ్స్లో కూడా ఇలా రావచ్చు. మనీకి సంబంధించిన లేదా హౌస్ అనేది సేల్ చేయాలి, ఇలాంటివి ఏదో థింక్ చేస్తున్నారు. ఓకే. తులారాశి వారు 10 ఆఫ్ సోర్డ్స్ అండి. మానసికంగా ఏదో విషయంగా బాధపడుతూ ఉండొచ్చు మీరు. అండ్ హెల్త్ కూడా బాగోలేదు కావచ్చు మీకు. ఓకే. వృశ్చిక రాశి వారు 9 ఆఫ్ వ్యాండ్స్ అండి. మీరు ఎక్కడికైనా లాంగ్ డిస్టెన్స్ ట్రావెలింగ్ చేయొచ్చు మీరు. అండ్ ఏదో వెయిట్ చేస్తూ ఉన్నారు ఎవరి గురించో, కాలర్ మెసేజ్ గురించి కూడా కావచ్చు మీ పర్సన్ వైపు నుంచి. ఓకే. లేదా ఎవరైనా మిమ్మల్ని అర్థం చేసుకుంటారా లేదా, నా గురించి వస్తారా లేదా అన్నట్టుగా కూడా వెయిట్ చేస్తూ ఉండొచ్చు కొంతమంది. అండ్ ధనుసు రాశి వారు టెంపరెన్స్. మీ ఎమోషన్స్ మీరు బ్యాలెన్స్లో పెట్టుకుంటున్నారు. మకర రాశి వారు ద హైబ్రిస్కస్ పొజిషన్లో ఉన్నారండి. సైలెంట్గా మీ వర్క్ ఏంటో మీరు చేసుకుంటారనమాట. కుంభరాశి వారు 4 ఆఫ్ పెంటికల్స్ అండి. ఎవరి మీద చాలా పొసెసివ్గా ఉంటారు లేదా మీ మీదనే ఎవరైనా పొసెసివ్గా ఉండొచ్చు అనమాట. ఓకే. అండ్ మీనరాశి వారు 6 ఆఫ్ సోర్డ్స్ అండి. ఏదో బాధలో ఉన్నారు, ఏదో లాంగ్ డిస్టెన్స్ ట్రావెలింగ్ గురించి ఆలోచిస్తూ ఉండొచ్చు అనమాట. ఓకే. ఫ్రెండ్స్ లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి అండ్ అలాగే ప్రతి ఒక్కరు హైప్ చేయండి ఛానల్ని. హైప్ బటన్ వస్తుంది కదా ఛానల్ కింద. సో హైప్ చేస్తే ఇంకా చాలామందికి రీచ్ అవుతుంది. అండ్ అలాగే క్లైమ్ చేయండి, లైక్ చేయండి. మన ఛానల్ కొత్తగా ఎవరైనా విజిట్ చేస్తున్నారంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి ఫ్రెండ్స్. ఓకేనా? మనం ఇంకొక రీడింగ్లో కలుసుకుందాం. అంతవరకు అందరికీ బాయ్ అండి. టేక్ కేర్.